దేవుని స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగాక. ప్రభునందు ప్రియులారా, ఉదయకాల సమయంలో మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభములు అలాగే వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథం 25వ అధ్యాయం నుంచి 8వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనం. దీనిలో ఏముందంటే, ఆలోచన లేక వ్యాజ్యమాటకు పోకము, నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నీవేమీ చేయదు అని నీతో అనునేమో. ఆలోచన లేకుండా వ్యాజ్యమాటానికి పోవద్దు అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తుంది. వ్యాజ్యం అంటే మీకు తెలుసండి, వివాదం లేదంటే ఇంకేదంటే భేదాభిప్రాయం వచ్చినప్పుడు దాన్ని సరి చేసుకుంటా, లేకపోతే గొడవబట్ట, ఇలాగ రకరకాల అర్థాలు ఇచ్చేటువంటి మాటనే వ్యాజ్యం అని, తగాదా, ఇలాంటి వాటిని వ్యాజ్యం అని అంటారు. వాక్యం చెప్తా ఉంది, ఆలోచన లేకుండా, దాని గురించి ఒక అవగాహన లేకుండా మరి వ్యాజ్యమాటానికి నువ్వు పోవద్దు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవు. స్తోత్రం కలుగాక. లోకాసు వార్త 14వ అధ్యాయము 31, 32 వచనాలను ధ్యానం చేసినట్టు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరియు ఏ రాజునో మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చు వారిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుని మొదట ఆలోచింపడా. చూడండి, ఒక రాజు మరొక రాజుతో యుద్ధానికి తలంతినప్పుడు ఎదుటి రాజు 20,000 మంది సైన్యంతో వస్తూ ఉండే తన దగ్గర 10,000 మంది సైన్యంతో ముందుకు పోయేటప్పుడు మరి యుద్ధాన్ని నేను చేయగలుగుతాను లేదా, ఆ 20,000 మంది వచ్చినటువంటి సైన్యాన్ని ఎదిరింప శక్తి నా దగ్గర ఉన్నదా లేదా అని ఆలోచన చేసుకోండా అని చెప్పిన వాక్యం సెలవిస్తుంది. శక్తి లేని ఎడల అతడు ఇంకా నువ్వు దూరంగా ఉన్నప్పుడే మరి రాయబారం పంపి సమాధానం చేసుకోను కదా అని రాయబడుతుంది. అంటే దూరంగా ఉన్నప్పుడే, అయ్యా నేను నీతో సమాధాన పడుతున్నాను, మరి నా వల్ల కాదు, నీ సైన్యాన్ని నేను జయించలేను అని చెప్పేసి అని దారిలోనే సమాధాన పరిస్థితి వస్తుంది. అందుకే వాక్యం చెప్తుంది, ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా వ్యాజ్యమాటానికి ఎప్పుడు కూడా వెళ్ళకూడదని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. మరొక మాట చూసినట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం చూస్తే వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఒకరి ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను చేసేది కరెక్టే, నేను వెళ్ళే మార్గం కరెక్టే, మరి నేను చేసే పని, నేను మాట్లాడిన మాట కరెక్టే, అందులో ఏమాత్రం కూడా తప్పు లేదు, పొరపాటు లేదు, 100కి 100% కరెక్ట్ అనుకుంటారు. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమన్నా వాక్యం సెలవిస్తుందంటే, మనం ప్రతి ఒక్కరు కూడా అనిపిస్తూ ఉంటుందంట, వారి ఎదుట ఆ మార్గము వాళ్ళకి సరిగ్గానే కనపడుతుందంట, కానీ తుదకు అది మరణానికి దారి తీయను, మరణానికి త్రోవ తీయను అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఆలోచన లేకుండా చేసే పనుల వల్లే ఈరోజు మరి ఎన్నో చోట్ల విభేదాలు, ఎన్నో చోట్ల మరి తగాదాలు, ఎన్నో చోట్ల గొడవలు, ఎన్నో చోట్ల మరి మరణ సంబంధించిన సన్నివేశాలు మనం చూస్తాం పిల్లరా. మరి ఈరోజు ఎందుకు ఉదయకాల సమయంలో దేవుడు వాక్యాన్ని మాట్లాడుతున్నాడో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇది మనకు అవసరమైనది. ఏంటంటే, ఆలోచన లేకుండా వ్యాజ్యమాటానికి ఎవరు కూడా అడుగు బయట పెట్టడానికి వీలు లేదు అని చెప్పేసి అని దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట. ఏం చేసినా సరే ఒక ఆలోచన కావాలి, ఒక అవగాహన కావాలా, ఒక ప్రణాళిక కావాలా, దాని ప్రకారం మరి ముందుకి ఆలోచించి వెళ్తే దానివల్ల మనకి ఎంతైనా ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి అని ప్రభు పెట్ట మనం చేస్తున్న మరొక భాగాన్ని చూసినట్టయితే వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో మరి ఈ రీతిగా రాయబడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 25వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. ఏంటో మాటలంటే, నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము, లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును. చూడండి ఏమని రాయబడుతుంది, నీ ప్రతివాదితో అంటే మనం ఎవరైతే శత్రువు ఉన్నాడో అతనితో మనం త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడాలి. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడదు. ఒకవేళ ఏదన్నా పొరపాటు జరిగింది, ఒకవేళ ఏదైనా మన వల్ల మిస్టేక్ జరిగింది, వెంటనే ఏం చేయాలంటే పిల్లరా, మరి చేసిన పొరపాటుకి సమాధాన పడాలి, చేసిన పొరపాటుకి సంధి చేసుకోవాలి, కాంప్రమైజ్ కావాలి. లేకపోతే ఏమవుతుందంట, వాడు వెళ్ళి ఒకవేళ న్యాయాధిపతితో చెప్తే న్యాయాధిపతి మనల్ని బంట్రోతుకు అప్పగిస్తాడంట, బంట్రోతు వచ్చేసి చెరసాలలో వేస్తాడంట. కాబట్టి ఇవన్నీ కూడా ఇలాంటి పొరపాట్లు వాళ్ళు చాలా జరుగుతూ ఉన్నాయి. చిన్నవారు కదా అని, లేకపోతే మరి మనకంటే తక్కువ వాళ్ళు కదా అని మనం ఎవరికి పడితే వాటిని చిందులేస్తూ ఉంటాం, లేకపోతే కొడతా ఉంటాం, గొడవలు చేస్తూ ఉంటాం. తుదకు అది మరి వాళ్ళు మరొకరిని ఆశ్రయించడం వల్ల మనం బలహీనం అయిపోతూ ఉంటాం. ఇలాంటివి వాళ్ళ మరి ప్రపంచంలో చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఉదయకాల సమయంలో మరి దేవుని యందు ప్రియులారా, ఆలోచన లేకుండా
వ్యాజ్యమాటకు పోవద్దు, నీ పొరుగువాడు ఎందుకు పోవద్దు అని అంటే, వ్యాజ్యమాటకు నీ పొరుగువాడు దగ్గరికి ఎందుకు పోవద్దని చెప్పి వాక్యం సెలవిస్తుంటే, ఒకవేళ నువ్వు అట్లా వెళ్తే నువ్వు ఏమన్నా అవమానపడతావేమో. ఎలాగా? నువ్వేమీ ఆలోచన చేయకుండా వెళ్ళిపోతే, నువ్వేమీ అవగాహన లేకుండా, ప్లానింగ్ లేకుండా నువ్వు వెళ్ళిపోతే నీకు అవమానం జరుగుద్దేమో. కాబట్టి వెళ్ళే ముందు నీకు అవమానం జరగకుండా నువ్వు దాన్ని జాగ్రత్తగా కాపాడగల స్థితిలో నువ్వు ఉండగలగాలి. అదే ఆలోచన లేక వ్యాజ్యమాటకు పోకము, నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నువ్వేమి చేయదు అని నీతో అనలేము. కాబట్టి అటువంటి అవకాశము, అటువంటి పరిస్థితి, అటువంటి అప్పర్ హ్యాండ్ మనం ఒక వ్యాజ్యానికి వెళ్ళినప్పుడు అది మన ఎదుటి వారికి ఇవ్వటం దేవుని యొక్క ఉద్దేశం కాదు. వ్యాజ్యానికి వెళితే గెలిచి వారంగా ఉండాలి. వ్యాజ్యానికి వెళితే, న్యాయాధిపతి దగ్గరికి వెళితే మనం చేసింది 100% కరెక్ట్ అయి ఉండాలి పిల్లలు. అప్పుడు మనం తలెత్తుకొని మనం నిలవగలుగుతాం. ఎదుటివారు అవమానపడతాం, మనం అవమానపరచబడం. కాబట్టి దేవుని యొక్క సంకల్పం చొప్పున దేవుడు మనకిచ్చిన సమాధానం బట్టి, కృపను బట్టి మనము ఎలా ఉండాలంటే, మరి పై చేయి వాడిగానే ఉండాలి. మనం తలగా ఉండాలి కానీ త్రాక్క ఎప్పుడు కూడా ఉండకూడదు. త్రాక్క ఉంటే ఏమవుద్ది? త్వాక్గా ఉంటే మన దేవునికి అవమానం జరుగుతుంది, తలగా ఉంటే మన దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి అట్టి భాగ్యాన్ని ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. వ్యాజ్యానికి వెళ్ళేటప్పుడు ఒక ఆలోచనతో దేవుడు మనల్ని నడిపించి, మనల్ని బలపరిచి, మనం చేసే ప్రతి వ్యాజ్యంలో దేవుడు మనకి సమాధానకరమైన విజయాన్ని దయచేయను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుల కృపగల తండ్రి స్తోత్రాలు ప్రభు. వాక్యం సెలవిస్తుంది, ఆలోచన లేక వ్యాజ్యమాటకు పోకము, నీ పొరుగువాడిని అవమానపరిచి దాని అంతమున ఇక నువ్వేమి చేయదో నీతో అన్నేమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నాయన, అనుదిన జీవితంలో ప్రభా మేము ప్రతిరోజు ఏదో ఒక విషయంలో వ్యాజ్యమాడుతూ భేదపడగలుగుతూ ఉంటావు ప్రభా. అందువల్ల ఒకవేళ మేము మా జీవితాలకి అవమానం తీసుకున్న పరిస్థితి ఎక్కడ వస్తేమో మాకు జ్ఞానం దయచేసి, తెలివి దయచేసి, వివేకం దయచేసి అలా పోకుండా ప్రభా వ్యాజ్యంలో మేము గెలిచినట్లుగా, అది న్యాయబద్ధమైనట్లుగా ఉన్నట్లుగా సహాయం చేయండి. ప్రభు చొప్పున మాకు తోడుగా ఉండండి. ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటూ చూస్తున్న ప్రతి బిడ్డకు జ్ఞానం దయచేయండి ప్రభా. వ్యాజ్యమయ్యేటప్పుడు ప్రభాతనైనా అసలు వ్యాజ్యాలు లేకుండా చేయండి. ఒకళ్ళు వెళ్తే దానిలో విజయం సాధించే వరకు చేయండి. అటు కృపను మాకు అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.